వాళ్ళని చూసి అంతలో భయపడితే అంత దూరం పరిగెత్తితే ఎలా? వాళ్ళ కంట్లో పడితే బతుకులు ఉంటాయా స్వామి? ఏం చేస్తారు? మా పిల్లోళ్ళందరూ నాశనం అయిపోయినారు. జైలులో పడి మగ్గిపోతున్నారు. ఎందుకు? బొమ్మ కట్టి కేసులు స్వామి. దొరికితే బెయిల్ పుట్టేదిలే. పోలీసులకు ఈ న్యాయాలకు మధ్య మేము ఇరుక్కునేమో. బొమ్మ కట్టలతో మీకేం సంబంధం? బొమ్మ కట్టిలోకి దొరికితే మా పెండ్లాం పిల్లోళ్ళని నిలేసుకొని లేనిపోని సేకరంతా చేయొచ్చన్నారు స్వామి. పోలీసు వాళ్ళకు దొరికితే యాదో ఒక కేసు పెట్టి మమ్మల్ని ఇరికిచ్చారు. ఏ సెల్లో ఏ సిట్ ఉందో దాన్ని ఎట్టా బయటికి తేవాలో ఆ దోవలన్నీ మాకు తెలుసు స్వామి. అదే మాకు శాపమైనది. ఈ చేతులతోనే కన్న పిట్టల లాంటి సెట్లను ఎన్నో నరికించినారు. వాళ్ళ కంట్లో పడలేము స్వామి. ఇంగ్లీడిసినాం స్వామి. కొండల్లోనే ఉన్నాము. మాకు కొండల్లో భయం లేదు స్వామి. ఊరికి దొరకము. యాలకు తిండి దొరకదనే గాని అడివి మా అమ్మ స్వామి. ఏమి దొరకపోతే తేనె నాక్కొని బతుకుతాము. ఇది ఎవరు తీర్చగలిగేది కాదండి. ఆకలేనప్పుడు వచ్చి రొట్టో పువ్వు తినిపండి. ఒక్కొక్కరు 50 ప్యానాలను మెడ మీద తీసుకొని తిరుగుతాడాం. మన మెడలే వాటికి ఆధారం. కొత్తగా మనకెందుకు ఈ బరువు మీద వేసుకోవడం?